నీకే స్తోత్రాలు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ తండ్రి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. పరిశుద్ధాత్మ తండ్రి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము నాయన. మా శక్తి చేతనైనను, మా బలము చేతనైనను, మా జ్ఞానము చేతనైనను ఇక్కడ ఏ కార్యము కూడా చేయకూడదు. ఈ పునరుద్ధానపు దినమున మీ ఆత్మ కార్యము మాత్రమే మా మధ్యలో చెరుగును కాకమని ప్రార్థిస్తున్నాను. అందరము కూడా రెండు చేతులు పైకెత్తి మనమందరము స్వరాలెత్తి పరిశుద్ధాత్మ దేవుని స్తుతించుదాం. స్తోత్రము నాయనా, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము. ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. ఒక అదృశ్యమైన వ్యక్తిగా ఆయన మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. ఎవరు కూడా మౌనంగా ఉండే సమయం కాదు. థాంక్ యూ హోలీ స్పిరిట్. నీకే మహిమ కలుగును గాక. నీకే స్తోత్రము నాయన, నీకే స్తోత్రము. హల్లెలూయా. నీకే స్తోత్రము, నీకే స్తోత్రము నాయన. థ్యాంక్ యూ లార్డ్. అందరం చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దాం.
Spirit. Thank you, Holy Spirit. ప్రభువా, మాకు నాయన విడుదలని మాకు. కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసయ్యా, మీరు మధ్యలో సంచరిస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రం. థాంక్ యూ హోలీ స్పిరిట్. దేవదూతలు మన మధ్యలో సంచరిస్తున్న విధానాన్ని బట్టి దేవానికి స్తోత్రం. అందరం కూడా మీ చేతిని పైకెత్తి చేతులు పైకెత్తుదాం. పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిని మనం అనుభవిద్దాం. నీ హృదయమును తెరిచవచ్చు, నీ హృదయమును తెరిచవచ్చు. ఎవరు కూడా పండుగ స్తుతి పాడెదం నా యేసునామం. అందరం మనపూర్వకంగా స్వాకై నీవు చేసిన మేలకై కోటి కోటి
కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా. నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. అందరం కృతజ్ఞతతో స్తుతి పాడేదా
నీకే కోటి కోటి కృతజ్ఞత. మా మధ్యలో ఉన్నావు ప్రభువా. మా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు ప్రభువా, ఎన్నో అద్భుతమైన కార్యాలను జరిగించు. తీర్చుకోలేము యేసయ్యా. మా దుఃఖము, మా వేదన, మా ప్రతి పరిస్థితి నీ వెలిగిన దేవుడు యేసయ్యా. మా దేహాత్మ శరీరములన్నీ కూడా ప్రభువా మేము మా సంఘము అంతా కూడా సమర్పించుకుంటున్నాం. మమ్మల్ని మీ ఆత్మతోనే నింపున్నాయి. మమ్మల్ని మీ ఆత్మతోనే నింపు. ఒకవేళ తెలిసి తెలియకుండా మీకు దుఃఖకరంగా, ఆయాసకరంగా నడుచుకున్నట్లయితే మమ్మల్ని క్షమించి మమ్మల్ని నూతనపరచు నాయన. నూతనపరచు ప్రభువా. మేము మధ్యలో ఉన్నందుకు స్తోత్రాలు. మీరు మమ్మల్ని చూస్తున్నందుకు నీకు వందనాలు. మీ సన్నిధిని అంతా కూడా మా మధ్యలో కుమరించినందుకు నీకు కృతజ్ఞతలు ప్రభువా. ఈ ఆరాధన అంతా కూడా ప్రభువా నీకే సమర్పించు. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అందరూ దయచేసి కూర్చున్నాం. మా సంఘం తరపున, మా కుటుంబం తరపున అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు ఆయన కృపా రెక్కల చాటున మనల్ని భద్రపరుస్తూ, మనల్ని సజీవ లెక్కలో ఉంచుతూ ఎల్లప్పుడూ కూడా ఆయన కాచి కాపాడుతున్న దేవాది దేవునికి ఒకసారి అందరము చెప్పులు కొట్టి మహిమపరుస్తాం. మనం వర్తమానంలోనికి వెళ్దాం. ఇది నా అంశము, దేవుణ్ణి కాదు అని ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నావు. ఇది నా అంశం అందరూ గుర్తు పెట్టుకోండి. టాపిక్ పేరు దేవుణ్ణి కాదు అని ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నావు. నువ్వు దేవుణ్ణి పక్కకు పెట్టి నీ జీవితంలో ఎవరికి ప్రాధాన్యత ఇచ్చినా, ఏ పనికి ప్రాధాన్యత ఇచ్చినా, ఏ మనుషులకు ప్రాధాన్యత ఇచ్చినా, ఒకవేళ ఇచ్చినట్లయితే చివరికి ఏమవుతుందో దాని గురించి పరిశుద్ధాత్మ దేవుడు 2 మాటలు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాడు. అందరూ కూడా బైబిల్ గ్రంథం తెచ్చినట్లయితే యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనం నుంచి చదువుకుందాం. యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనం నుంచి. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురుని చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పెను. యేసు, నా గొర్రె పిల్లల్ని మేపుమని అతనితో చెప్పెను. మరలా ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండోసారి అతన్ని అడగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పెను. ఆయన, నా గొర్రెలను కాయుమని చెప్పెను. మూడవసారి ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా, నన్ను ప్రేమించుచున్నావా అని అతన్ని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తము ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రె పిల్లలు మేపుము. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. మన ఆత్మీయ జీవితంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మన వ్యక్తిగతంగా కూడా అపోస్తలుడైన పేతురుని అడుగుతున్నట్లుగానే మన కార్యాలను బట్టి, మన ప్రవర్తనను బట్టి యేసు ప్రభు మనల్ని ఎన్నోసార్లు ఇలాంటి ప్రశ్న వేసే సందర్భము
ఉన్నది నీ జీవితంలో. అది నీకు నువ్వు తెలుసుకోలేని పరిస్థితి నీకు రావచ్చు, నువ్వు ఎరగకుండా ఉండొచ్చు. చూడండి, మన యొక్క ఆత్మీయ జీవితంలో మనము ఎప్పుడైతే యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరిస్తామో, అంగీకరించిన తర్వాత మనము పూర్తిగా పరిశుద్ధాత్మకి లోబడే అనుభవము కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యని కాదు అని, దేవుణ్ణి కాదు అని నీ యొక్క ఆత్మీయ జీవితంలో నువ్వు ఎన్ని ప్రయత్నాలు ప్రయత్నించినా నీకు విజయం అనేది రాదు. హల్లెలూయా. అపోస్తలుడైన పేతురుని దేవుడు ఎందుకు 3 సార్లు అడుగుతున్నాడు అంటే, దేవుడు అపోస్తలుడైన పేతురుని పరీక్షిస్తున్నాడు. తన యొక్క మాట మొదటిగా ప్రశ్న వేసినప్పుడు ఈ అపోస్తలుడైన పేతురు ఏ విధముగా సమాధానం ఇస్తున్నాడు అని, 3వసారి ప్రశ్న వేసినప్పుడు ఏ విధంగా సమాధానం ఇస్తున్నాడని దేవుడు పరీక్షిస్తున్నాడు. వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? హల్లెలూయా. ఇక్కడ వీరికంటే అంటే ఎవరు అంటే, నీ కుటుంబం కంటే, నీ పిల్లల కంటే, నీ భార్య కంటే, నీ తల్లిదండ్రుల కంటే ఎక్కువగా నన్ను ప్రేమించుచున్నావా? హల్లెలూయా అన్న ప్రశ్న పరిశుద్ధాత్మ దేవుడు మీకు వేస్తున్నాడు బిడ్డ. చూడండి, మన యొక్క జీవితంలో మనము ప్రభువుకి ఎంత ప్రాధాన్యత ఇస్తామో, దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి అంత ప్రాధాన్యత చూపిస్తాడు. చెప్పండి కొట్టి దేవుడి. చాలా మంది దైవజనులు యొక్క సీక్రెట్ ఏమిటి అంటే, వారి యొక్క జీవితంలో దేవుణ్ణి కాదు అని అడుగు ముందుకు ఏనాడు కూడా వేయలేదు. ప్రతి పనిలో, ప్రతి ఆలోచనలో ప్రతి దైవజనుడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి ముందర పెట్టడం జరిగింది. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మొదటిగా ప్రేమించడము ప్రతి దైవజనుడు ఉన్న లక్షణం ఇది. ఒక విశ్వాసిగా నువ్వు ఎన్నో మార్లు పడిపోయిన స్థితి, దేవుణ్ణి కాదు అని ఎన్నో మార్లు పరిగెడుతున్నావు. దేవుణ్ణి ప్రేమించకుండా నీ పిల్లల్ని ప్రేమిస్తున్నావేమో. నీ హృదయంలో మొదటి స్థానం ఎవరికి ఇస్తున్నావు అనేది అది నీ మీద ఆధారపడి ఉన్నది. నిన్ను నేను ఒకసారి పరీక్షించుకో. ఒక విషయం చెప్తాను అనుభవపూర్వకంగా, నీవు నీ జీవితంలో దేవుణ్ణి కాదని ఎవరికి మొదటి ప్రాధాన్యత ఇచ్చినా అది నీకు దూరం అయిపోతుంది. హల్లెలూయా. ఇది నగ్న సత్యం. నీ జీవితంలో దేవుణ్ణి కాదు అని ఎవరిని ప్రేమించినా దూరమన్నా అయిపోతారు, లేక నిన్ను ద్వేషించడం అన్నా జరుగుతుంది. చూడండి, ఈ దినాలలో ఎంతో మంది క్రైస్తవ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని అధికంగా ప్రేమిస్తూ ఉంటారు. చిన్నోన్ని ఒక విధంగా ప్రేమించడం, పెద్దోన్ని ఒక విధంగా ప్రేమించడం. ఒక కుటుంబంలో చిన్నోన్ని లేకపోతే చిన్న బిడ్డని లేకపోతే పెద్ద బిడ్డని ఎక్కువగా ప్రేమించి గారాబం చేస్తూ ఉండడాన్ని బట్టి లాస్ట్కి జరిగేది ఏమిటి అంటే, ఆ పిల్లలు నీకు తిరగబడతారు. హల్లెలూయా. ఆ పిల్లలు నీకు మాట వినరు. నీ మాట వినకుండా నువ్వు చూపించే ప్రేమను బట్టి, నువ్వు వారికి ఇచ్చే ప్రిఫరెన్స్ని బట్టి వాళ్ళు నిన్ను శత్రువులుగా చూస్తారు. ఒక టైం వచ్చినప్పుడు ఈ విషయం మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దేవుణ్ణి కాదు అని నువ్వు ఏమి చేయలేవు బిడ్డ. ఒకవేళ దేవుణ్ణి కాదు అని ఎన్ని ప్రయత్నించినా నువ్వు అనుకుంటావు విజయం పొందినానని, కానీ దాని వెనక ఎంతో వేదన, దాని వెనక ఎంతో బాధ, నరక యాతన అనుభవించాల్సి వస్తుంది. దేవుణ్ణి కాదని ఒకవేళ ఏ పని చేస్తున్నా
దేవుణ్ణి ప్రేమించకుండా నీ తోటి వారిని ప్రేమించిన, నీ పిల్లల్ని ప్రేమించిన, అది నీకు ఒక శత్రువుగా అయిపోతుంది బిడ్డ. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆ పరలోకంలో ఉన్న ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఈ అంత్య దినాలలో నీ హృదయంలో నీ చెయ్యి పట్టుకొని ఆయన నడుస్తున్నాడు. ఆ దేవాది దేవుడు లోకాన్ని కాదు అని, పక్షులను కాదు అని, దైవదూతలను కాదు అని, ఈ ప్రకృతిని కాదు అని, వీటన్నిటికన్నా నిన్ను దేవుడు శ్రేష్టమైన వ్యక్తిగా నిన్ను ఉంచినాడు. దేవుడు నీకు ఎంత శ్రేష్టత ఇచ్చినాడో, దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో, దేవుని యొక్క హృదయంలో మొదటిగా ఉండే వ్యక్తి ఎవరు అంటే, దేవుడు మొదటిగా ఇచ్చే స్థానం ఎవరికి అంటే, మానవుడుగా ఉన్న నిన్ను నన్ను దేవుడు మొదటిగా ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. నువ్వంతా వచ్చి నీ కుటుంబ పరిస్థితులను బట్టి, ఆర్థిక పరిస్థితులను బట్టి, ఇంట్లో ఉన్న శోధనను బట్టి దేవుడు నన్ను ప్రేమించట్లేడేమో, దేవుడు నన్ను చూడట్లేడేమో, దేవుడు నన్ను విడిచిపెట్టేస్తున్నాడు, అందుకే నాకు ఈ కుటుంబంలో ఇంత శోధన వస్తుంది. బిడ్డ, నేను ఎక్కువసేపు చెప్పను, కొద్ది నిమిషాలు మాత్రమే. ఓపికతో అందరూ జాగ్రత్తగా వినండి. నా పరిస్థితి అందుకే తారుమారైపోతుంది. మొదట్లోనేమో మంచిగా నాకు అన్ని మంచి జరిగింది, అన్ని అనుకున్నట్లే జరిగింది, కానీ ఒక్కసారికే అంతా రివర్స్ అయిపోతుంది. ఎందుకు దేవుడు నన్ను చూడట్లేడా? ఎందుకు దేవుడు నా మాట వినట్లేడా? నా ప్రార్థన ఆలకించట్లేడా? సొంత వాళ్ళే, రక్త సంబంధికులే ఒక శత్రువుగా చూస్తున్నారు, అవసరానికి వచ్చి వాడుకుంటున్నారు. ప్రేమ అనేది కనపడట్లే. బిడ్డ, ఒక్క నగ్న సత్యం చెప్తున్నాను వినండి. ఒకవేళ నీ జీవితంలో ఎలాంటిది జరుగుతున్నది అంటే, నువ్వు దేవుణ్ణి పక్కకు పెట్టేస్తున్నావు, దేవునికి అధిక ప్రాధాన్యత ఇవ్వలేదు. అందుకే ఇప్పుడు నీకు దేవుడు ఏదో కోపిష్టి కాదు, నీ మీద ఏదో కోపం తీర్చుకోవాలని, ఏదో పగ తీర్చుకోవాలని, నిన్ను బాధ పెట్టాలన్న ముఖ్య ఉద్దేశం దేవునికి లేదు. దేవునికి ఉన్న ఆలోచన ఏమిటి అంటే, నువ్వు నీ హృదయంలో మొదటిగా ఆయనకి స్థానం ఇచ్చినట్లయితే ప్రతి ఒక్కరు నీ కాలం వచ్చిపోతారు. ఆమేన్. ఆయనకి ప్రాధాన్యత ఇవ్వడం నేర్చుకోండి బిడ్డ. నీ కోడలు కావచ్చు, నీ మనవడు కావచ్చు, ఎంత ప్రేమిస్తే ఎన్నో పెట్టినావు. నీ దగ్గర ఉన్న డబ్బులు మొత్తం బట్టలని, చీరలని, కావలసిన సదుపాయం అన్ని నువ్వు కొనిచ్చినావు. కానీ నువ్వు ప్రేమించినావు, నీ బాధ్యతగా ప్రేమించినావు, కానీ ఎంతో మమకారం పెట్టుకోగానే ఒకసారి నీకు తిరగబడే సందర్భము ఎదుర్కొన్నావేమో. కానీ బిడ్డ, అది నీ మేలు కోసమే జరిగింది, అది నీ మంచి కోసమే జరిగిందని భావించు. ఆమేన్. దేవుడు నీకు అనుభవాల గుండా నిన్ను నడిపిస్తున్నాడు. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఎవరి ప్రేమ శ్రేష్టమైనది, ఈ దినాలలో ఎవరి ప్రేమ అదృశ్యమైపోతుందో నువ్వు తెలుసుకోవాలి. దేవుణ్ణి ప్రేమించడము, ఆయనకి మొదటి ప్రాధాన్యత ఇవ్వడము కనుక ఈ యొక్క అలవాటు కనుక నీకుంటే దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు. ఈ దావీదు ఎప్పుడు కూడా ఒక పాట పాడతాడు, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే అని. దావీదు ఆ పాట పాడడానికి గల కారణం ఏమిటి అంటే, తన యొక్క జీవితంలో రోజుకి 7 సార్లు ప్రభుత్వం గడిపేవాడు. హల్లెలూయా. ఆయన ఎంత గొప్ప చక్రవర్తి అయినా మొదటి స్థానం ఆయన దేవునికి ఇచ్చినాడు. హల్లెలూయా. మనము
దావీదు మనుష్యుడే, మనము మనుష్యులమే. దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదించాలని ఇష్టపడుతున్నాడు. ఎంతో కొత్త ఆయన యొక్క ప్రణాళిక నీ మీద నా మీద చాలా గొప్పదిగా ఉంటుంది. కానీ దేవుడు మనల్ని ఆశీర్వదించడం మొదలు పెట్టగానే మనకేమొస్తుందట అంటే తెలియకుండా పొగరు రావడము, ఆ దేవుని ఇచ్చిన పనిని బట్టి, ఆశీర్వాదాన్ని బట్టి దైవజనుని మర్చిపోవడము, దేవుణ్ణి మర్చిపోవడము, ఈ విధంగా చేయడమును బట్టి వాళ్ళు ఇక ఈ దేవుడు అనుకుంటున్నాడు ఈ ఆశీర్వాదానికి ఇంత ప్రవర్తిస్తున్నారు, ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. బిడ్డ, నేను నీకు ఇవ్వవలసిన ఆశీర్వాదం ఇంకా గొప్పది. అది ఒక 1% మాత్రమే నువ్వు పొందుకున్నావు. మిగతా 99% నువ్వు పొందుకోవాలి అంటే నీ హృదయం అనే పలక మీద నేను కనపడాలి. ఒక క్రీడాకారి ఒలింపిక్స్లో అతనికి మంచి అవకాశం వచ్చింది. అతను ఆ ఒలింపిక్స్లో ప్రపంచం మొత్తానికి తెలుసు అతనే ఒలింపిక్స్కి వస్తే అతనే గెలుస్తాడని. అయితే ఈ ఒలింపిక్స్ కండక్ట్ చేసిన వాళ్ళు ఆదివారం రోజు చేస్తున్నారు. చేయడాన్ని బట్టి నాకు ఆదివారం ఆరాధన ఉన్నది, నేను పార్టిసిపేట్ చేయలేదు. నాకు నా దేవుడు తర్వాత ఏ పనైనా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆ క్రీడ ఆయన అతని భవిష్యత్తు మొత్తం దాని మీదనే ఆధారపడింది. అది కాదు అని దేవుడు ఆరాధనకి వెళ్ళినాడు, దేవుడిని ఆరాధించినాడు. ఆరాధించినప్పుడు బట్టి దేవుడికి ఇచ్చిన ప్రాధాన్యత బట్టి గొప్ప ఉన్నతమైన శిఖరాలను దేవుడు ఎక్కించినాడు. బిడ్డ, హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో ప్రభువుకి ఇవ్వవలసిన సమయం నీవు ఇవ్వాలి. కాదు అని ఏ ప్రయత్నాలు ప్రయత్నించినా బిడ్డ, నిజంగా చెప్తున్నా, శోధన వస్తుంది. నీకు ఎవరిని ప్రేమించి ప్రాధాన్యత ఇచ్చి, ఎవరిని ప్రిఫరెన్స్ ఇచ్చి వారి మీద నువ్వు మక్కువ చూపించిన వాళ్ళే నీకు రివర్స్ అయిపోతారు లాస్ట్కి. బిడ్డ, నీ మనస్సు గొప్పది. నువ్వు నిస్వార్థంగా వారికి సహాయం చేస్తున్నావు. నా వాళ్ళు, నా రక్త సంబంధికులు అని నువ్వు ఎంతో ప్రాకులాడినావు, వారి కోసం ఎంతో కష్టపడినావు. నువ్వు వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానించినావు. ఈ లోక ప్రేమ ఏ విధంగా ఉంటుందంటే ఏదో ఆశిస్తుంది, అవసరానికి మాత్రమే అది పనిచేస్తుంది. అది అని నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావంటే వారిని మోసం చేసినప్పుడు, వారిని బాధ పెట్టినప్పుడు. ఆ ప్రేమ గొప్పది కాదు, ఆ ప్రేమ శాశ్వత కాలమైనది, నిలిచినది కాదు. సరే బిడ్డ, నువ్వు ఎన్ని పొరపాట్లు చేస్తున్నావో ప్రభువుకు తెలుసు, నాకు తెలియకపోవచ్చు, నీ ప్రక్కన వారికి తెలియకపోవచ్చు, నీ కుటుంబ సభ్యులకు తెలియకపోవచ్చు. కానీ దేవుడు ఎంత ప్రేమామయుడంటే ఆయన ఇప్పటికీ కూడా నీ హృదయంలోకి రావడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ఎందుకు ఇష్టపడుతున్నాడు అంటే దేవుడు ఒకటి ఆశపడుతున్నాడు, నీవు ఆయనకి ప్రాధాన్యత ఇవ్వు. ఏ ప్రాధాన్యత? మొదటి ప్రాధాన్యత నువ్వు దేవుడికి ఇచ్చినట్లయితే దేవుడు నిన్ను చాలా గొప్ప స్థానంలో ఇస్తాడు. బిడ్డ, నువ్వు గుడ్డిగా ఒకటి నమ్మాలి నీ జీవితంలో. నువ్వు ఏ పని గుండా వెళ్ళినా, ఏ ఉద్యోగానికి వెళ్ళినా, ఏ పని చేసినా నీ హృదయంలో మొదటి స్థానము ఉదయం లేవగానే ప్రభువుకి ఇవ్వడం, దేవుని తర్వాత ఎవరినైనా ప్రేమించడం అనేది నువ్వు అలవాటు చేసుకోవాలి. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక, రోమీయులకు రాసిన పత్రిక తీయండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం నుంచి, రోమీయులకు రాసిన పత్రిక
8వ అధ్యాయం 28 నుంచి 28వ వచనం నుంచి చదువుకుందాం. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవి అని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరుగునో వారు తన కుమారునితో స్వరూపము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. 30వ వచనం. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా పిలిచెను, ఎవరిని నీతిమంతులుగా పిలిచెనో వారిని మహిమపరిచెను. క్షమలు కొట్టి దేవుని మహిమపరుచుదాం. హల్లెలూయా. ఇక్కడ ఏమన్నది 28వ వచనంలో, దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుచున్నది. హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళకి, దేవునికి మొదటి ప్రాధాన్యత ఇచ్చే వాళ్ళకి, నీ హృదయంలో దేవుడు మొదటి స్థానాన్ని నువ్వు ఎప్పుడైతే ఇస్తావో, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారు ఎవరంటే మీరే. హల్లెలూయా. దేవుని సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తమును మేలుకరముగా దేవుడు చేయబోతున్నాడు. మేలుకరముగా. హల్లెలూయా. నువ్వు దేవుణ్ణి ఎప్పుడైతే మంచిగా మొదటి స్థానాన్ని ఇవ్వగలిగితే నీ జీవితంలో ఏ పని చేసినా అది మేలు. హల్లెలూయా. నువ్వు ఏ పని చేసినా, ఏ కార్యం చేసినా దేవుడు నీకు సపోర్ట్గా ఉండి యుద్ధము యెహోవాదే అని దావీదు అన్నట్లుగా నువ్వు కూడా అనగలుగుతావు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఒకటి దేవునికి మొదటి ప్రాధాన్యత ఇవ్వడం. నీ హృదయంలో నీ పిల్లలు, నీ భార్య, నీ భర్త, నీ రక్త సంబంధికులుగా నీ హృదయంలో మొదటి ప్రాధాన్యత ఉండేది దేవుడు ఉండాలి. హల్లెలూయా. దేవుడు కనుక మొదటి ప్రాధాన్యత కనుక ఇచ్చినట్లయితే నువ్వు ఏ ఉద్యోగానికి వెళ్ళినా అది మేలుకరము, ఏ పనికి వెళ్ళినా అది మేలుకరము. దేవుడు నీ పక్షంలో వాక్యం ఆడతాడు. దేవుడు నీ పక్షమున ఉండి నీకు సపోర్ట్గా ఉండి ఎదుటి వారితో, అధికారులతో నువ్వు మాట్లాడతావు. నువ్వు అనుకున్న స్థలానికి నువ్వు చేరగలుగుతావు. ఎప్పుడు చేరగలుగుతావు అంటే మొదటి స్థానము నీ హృదయంలో ఆయనకి ఇవ్వడం. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది బిడ్డ? చేతులు ఇవ్వండి. ఏదో పెద్ద చేయాల్సిన పని లేదు ఇది. ఏదో దేవునికి అది చేయాలి, ఇది చేయాలి, ఏదో చేయాలి, ఏదో ఆశపడాలి, ఏదో పెద్ద పెద్ద ఆలోచనలు ఉంటాయి మనతోటి. ఈ జీవితంలో ఒకటి దేవుణ్ణి ఈ మొదటి స్థానం ఇవ్వడం. చెప్పండి దేవుడు. ఒక దైవజనుడు దేవుని ప్రణాళిక ఆ దైవజనుడి మీద చాలా ఉన్నాయి. అయితే తనకి ఒక బిడ్డ ఉండేది. హల్లెలూయా. దేవుడు తనకు ఒక బిడ్డని ఇవ్వగానే దేవుడు ఆ బిడ్డ పుట్టక మునుపు దేవుడితోని అధికంగా గడిపేవాడు, అధికంగా ప్రార్థనలో గడిపేవాడు. బిడ్డ ఎప్పుడైతే పుట్టిందో దేవునితోని గడపడం మానేసినాడు. దేవునితో గడపడం మానేసి ఇక బిడ్డతోనే 24 గంటలు ఆడుకుంటున్నాడు. బిడ్డని సర్వస్వంగా చూస్తున్నాడు. హఠాత్తుగా ఒక రోజు యాక్సిడెంట్ అయింది. వాళ్ళు వెళ్తున్న వెహికల్ యాక్సిడెంట్ కావడం బట్టి ఆ యాక్సిడెంట్లో ఆ దైవజనుడు బిడ్డ చనిపోవడం జరిగింది. చనిపోవడాన్ని బట్టి ఈ దైవజనుడు నెల రోజుల పాటు దేవుని సన్నిధిలో ఉండి బాగా ఏడుస్తున్నాడు. నేను నీ సేవ చేస్తున్నాను, నేను నీ పని చేస్తున్నా, ఎందుకు నాకు ఈ విధంగా చేస్తున్నావు, ఎందుకు నా బిడ్డని తీసుకున్నావు అని నెల రోజులు ప్రార్థన చేస్తే దేవుడు అతనికి ప్రత్యక్షమై దేవుడు అంటున్న మాట ఏమిటి అంటే, నీ బిడ్డ నా దగ్గర సురక్షితంగా ఉన్నది అని తన బిడ్డని, చనిపోయిన బిడ్డని చూపించి, నీ జీవితంలో ఇదొక అనుభవం, దేవుని కాదు అని, నన్ను కాదు అని, ఎక్కడ ఎంత ప్రయత్నాలు, ఎవరిని ఎక్కువ ప్రేమించినా ఇదే పరిస్థితి ఏర్పడుతుంది. నువ్వు నా సేవ చేయి, నువ్వు పరలోకానికి వచ్చినప్పుడు నీ బిడ్డ నా దగ్గర సురక్షితంగా ఉంటుంది, సేఫ్గా ఉంటుంది
అని చెప్పగానే అతను ఆ దైవజనుడు అర్థం చేసుకొని ఇక దేవుని సేవ ఇంకా బహుబలంగా చేయగలిగినాడు. హల్లెలూయా. బిడ్డ, మీరందరూ పిలువబడిన వారు మీరందరూ. దేవుడికి ప్రాధాన్యత, మొదటి ప్రాధాన్యత దేవుణ్ణి ప్రేమించిన వారికి సమస్తమును మేలుకరంగా దేవుడు చేయడానికి, ప్రయోజనకరంగా దేవుడు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటి వరకు ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఇప్పటి వరకు నీ ప్రవర్తన ఏ విధంగా ఉన్నా దేవుడిని పోషించలేదా? ఆయన నిన్ను ఆశీర్వదించలేదా? నిన్ను అభివృద్ధి పరచలేదా? గొప్ప ఉన్నతమైన స్థానంలో ఉంచాలని అంచెలంచెలుగా ఒక్కొక్క మెట్టు దేవుడిని ఎక్కిస్తున్నాడు. ఈ జీవితంలో ఇప్పటికీ ఎన్నో అనుభవాలు అయినాయి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్న విషయం ఏమిటి అంటే, ఇప్పటి వరకు ఎవరికి ప్రాధాన్యత ఇచ్చి ఎంత ప్రాకులాడినావో, ఒకవేళ దేవుడిని పక్కకు పెట్టి ఎన్ని ప్రయత్నించినావో, ప్రయత్నించి విఫలమైపోయినావు. దేవుని కాదని అధికంగా ప్రేమించి వారే నీకు దూరమైపోయినారేమో. కానీ ఈ దినం నుంచి నువ్వు నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, నీ హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు మొదటి స్థానముగా నీవు ఉండాలి, కనపడాలి. ఆ విధంగా కనపడినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు నీకు సపోర్ట్గా ఉండి మేలుకరంగా ప్రతిదీ సమస్యను ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నారు. స్తోత్రం. అందరూ కూడా కళ్ళు మూసుకొని ఒకటే ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేయాలి. ఒకటే ప్రార్థన. ప్రభువా, ఎన్ని దినాలు నేను వాళ్ళ గురించి వీళ్ళ గురించి నాయన నేను ప్రయాసపడినాను. మిమ్మల్ని కాదు అని మీకు ప్రాధాన్యత ఇవ్వకుండా, నా బంధువులు అని, నా అక్క అని, నా అక్క పిల్లలు అని, నా కొడుకు అని, నా బిడ్డ అని ఎంతో ప్రాధాన్యత ఇచ్చినాను. వాళ్ళే నన్ను మోసం చేసి, నన్ను నష్టపరిచి, బాధపరిచి, దుఃఖపరిచి వెళ్ళిపోయినారు. ప్రభువా, ఈ దినం నేను తెలుసుకున్నాను, నేను మీకు పూర్తి సమయం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని దేవునికి మొరపెట్టండి. నీ నేత్రములు దేవుడు తెరవబోతున్నాడు. నేను మీకు పూర్తి సమయం ఇస్తాను ప్రభువా. వందనాలు. Thank you, Holy Spirit. పరిశుద్ధాత్మ తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నాయన, ఎంతమంది విడుదలతో నేను మాట్లాడినావు ప్రభువా, వారి హృదయాలను తెరిచినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నాయన, ఈ వాక్యం వారి హృదయంలో నిలిచి ఉండేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తూ, నజరేయుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.